అట్లీస్ట్ ఫ్యాన్ అన్నా చిన్న సర్దుతుంటుంటే వాళ్ళే సర్దుకుంటారు వదిలేస్తావు. అమ్మ ఫ్యాన్ వేస్తే ఇప్పుడు నీకు డిస్టర్బెన్స్ ఉందని చెప్పి అన్నామని నేను ఆపిస్తాను. అంటాను 1,00,000 అంటాను చేసుకున్నప్పుడు పని. అలాగే మేము చేస్తున్నాం పని. ఏం చేసావు? బోర్డు చేసాం. ఏంటి అక్కడే ఉన్నాయి, అక్కడే చదువుతున్నావు? నా డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టే మర్చిపోతావు. సూపర్ చిన్న నువ్వు అన్నీ గుర్తు చేసుకుని పెడుతున్నావు. కట్టర్ కూడా పెట్టే, కట్టర్ మర్చిపోతావు. సూపర్. వావ్, ఇవన్నీ అక్కడికేనా? సూపర్ చిన్న, పెట్టు అన్నీ మనకే. ఏంటి ఇవి? ఇవేంటి? అవే మొక్కలు వేసుకుందామని. మొక్కలా? అర్థం కాలేదు. ఏ మొక్కలు ఇవి? కోడిని వెజిటేబుల్ ప్లాంట్సా? సూపర్ చిన్ను. మనం ఇంకా కూరగాయలు కూడా కొనుక్కోకర్లేదు, అక్కడ వెజిటేబుల్స్ పండించగలే. ఇవేంటి చిన్న? కుందులు, దీపం కుందులు. వావ్, అప్పడాలు, పాపడ్. న్యూస్ పేపర్లు ఎందుకు? అక్కడ సర్దడానికా? సూపర్. సర్దు బాగా. వదిలేస్తావా? అవును, ట్రాలీ కూడా పట్టట్లేదు. కొన్ని పెట్టుకో. కొన్ని పెట్టుకో, మిగతావి ఏదో ఒకటి చేద్ది కానీ. పెట్టాను. సరే. ఇంకా ఇవి బట్టలు అయిపోతే కిందకి ఇంకా వెళ్ళి గ్రాసరీస్ అవి సెట్ చేయాలి కింద. సరే సర్దు అయితే. చిన్న ఏంటి జిప్పు కూడా వెళ్ళిపోతున్నావా? అయినా అన్ని బట్టలు పెట్టుకుంటే అలానే ఉంటుందమ్మా. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అన్ని తినవే బట్టలు పెట్టేస్తుంది. నా బట్టలే పెట్టలేదు ఎక్కడ. ఈ ట్రాలీ మొత్తం మీ డాడీ మా మామగారు పెట్టారు. పెట్టారులే. ఆ బట్టలు కూడా మొయ్యలేకపోతున్నావు, ఇంకెందుకమ్మా. చూడండి ఫ్రెండ్స్, ఒక ట్రాలీ అయితే నింపేసింది, ఇంకొక ట్రాలీ కోసం వెళ్తుంది. అసలు మొత్తం 2 ట్రాలీలే నువ్వే పెట్టించుకుంటే నా బట్టలు ఎక్కడ పెడతావు చిన్న? పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే మానేసుకోవచ్చు. ఓకే, అంతేలే. మీ ఆడవాళ్ళందరూ మా మీద మీదే కదా పెద్ద చేయలాగా చూస్తారు. ఆ విషయం తెలుసుకో చిన్న, మళ్ళీ పైగా అంటావు ఎందుకు? శారీస్ వదిలేసినా అట్లీస్ట్ ఏమో ఇప్పుడు వదిలేమని చెప్పాను అనుకో, మళ్ళీ ఆడికి వెళ్ళాక నన్ను అంటావు. నువ్వే చెప్పడం వల్ల వదిలేసానండి. చూడు చిన్న, వదిలేసిన శారీస్ చూడు, శారీస్ వదిలేసిన. సారీసా? ఏమో నీ ఇష్టం. మేమైతే అనకాపల్లి స్టేషన్కి వచ్చేసాం ఫ్రెండ్స్. చూసారా లగేజ్ అది ఎంత ఉందో? చాలా ఎక్కువ ఉంది. ఇగో ఇప్పుడైతే డబుల్ డెక్కర్ ట్రైన్ ఆగింది. అది వెళ్ళిపోయాక అవతల సైడ్ వెళ్ళాలి మేము. చూడండి లగేజ్ ఎంత ఉందో. ఇదైతే అనకాపల్లి స్టేషన్ ఫ్రెండ్స్. స్టేషన్కి మాన్సా వాళ్ళ ఫ్రెండ్ వంశీ అయితే వచ్చాడు కొంచెం హెల్ప్ చేయడానికి. నాకు మాత్రం సీట్ వచ్చిందా? నీకు మాత్రం సీట్ వచ్చిందా? ఫ్రెండ్స్, మీరు ఎండాకాలంలో దయచేసి ఈ సెకండ్ సిట్టింగ్ కానీ స్లీపర్ కానీ వెళ్ళొద్దు ఫ్రెండ్స్, చచ్చిపోతారు. చాలా దారుణంగా ఉంది. లేదు ఫ్రెండ్స్, మేము యాక్చువల్గా ఏసీ కోసం చూస్తాము, కానీ ఏసీ టికెట్స్ దొరకలేదు. సో ఇంకా మేము వచ్చేసాము దీనికైతే. నిజం ఫ్రెండ్స్, అయినా ఏముంది, స్లీపర్లోనే బాగుంటుందిరా.
అందరితో మాట్లాడుకోవచ్చు, సరిగ్గా ఉండొచ్చు, వాతావరణం చూస్తూ వెళ్ళొచ్చు. అదే ఏసీలు అనుకో ఇంకో వచ్చింది ఆమోదిన మన బ్యాగ్ మీద కనేసావా? రాలేదు, అందుకే బ్యాగ్ లేదా నేను అమ్మాయి ఇన్ని రోజులు ఒక అమ్మాయితో ఉండి అమ్మాయిని తెలుసుకోకుండా ఎలా రా మళ్ళీ ఎలా రా బుద్ధి లేకుండా మళ్ళీ అమ్మాయి వైపే చూస్తున్నాను అనుకున్నాం. మేమైతే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో దిగి ఇప్పుడే బస్ ఎక్కాం ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మా ఫ్లాట్ వరకు బస్ వెళ్తుంది, దగ్గర వరకు వెళ్తుంది నియర్గా. అయ్యో రామ, ఈ లగేజ్ రూమ్ షిఫ్టింగ్ అంటే నరకం బ్రో. చూసారు కదా నా ఫేస్ ఎలా అయిపోయిందో. నిన్నంతా వైజాగ్ నుంచి వచ్చి ఆ లగేజ్ అంతా మోసుకొని వచ్చి ఇక్కడ పెట్టేటప్పటికి నేను, మా వైఫ్, పాప మా అమ్మమ్మ, మళ్ళీ మా వైఫ్ వాళ్ళ సిస్టర్ అందరూ చాలా టైర్డ్ అయిపోయారు, ఫుల్గా పడుకున్నారు. వాళ్ళైతే ఇంకా లేవలేదు. ప్రజెంట్ అయితే ఇక్కడ తీసుకున్నాం మేము ఫ్లాట్ మణికొండలో. సో ఇది ఏరియా. మీకు నా ఫేస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఎంత టైర్డ్ అయ్యామో. జస్ట్ ఇప్పుడే లేచి ఇలా పాల్ ప్యాకెట్ తేడానికి వెళ్తున్నాం. ఈ ఏరియా అంతా కొంచెం కామ్గానే ఉంది, చాలా డీసెంట్గా ఉంది ఏరియా మాత్రం. ఇక ఇప్పుడే మా బాత్రూంలో ఉన్న లగేజ్ అంతా ఎక్కించుకొని మేమైతే మా న్యూ ఫ్లాట్కి స్టార్ట్ అయ్యాము. చూసారా మొత్తం అంతా లగేజ్ వెనకతల ట్రక్లో పోర్టర్ బుక్ చేసి అందులో పెట్టాము. హైదరాబాద్ అని తెలిసిందేగా, ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక ఫుల్ ట్రాఫిక్. కానీ లగేజ్ అంతా షిఫ్ట్ చేసి అక్కడ ఎక్కించి ఇక్కడ న్యూ ఫ్లాట్ మణికొండ దగ్గరికి తీసుకొచ్చేటప్పటికి ఫుల్ టైర్డ్ ఫ్రెండ్స్. చాలా అంటే చాలా అలసిపోయాం ఇద్దరం. చూసారా ఫ్రెండ్స్ ఎన్ని సామాన్లు ఉన్నాయో, చూడండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ మేము మా మ్యారేజ్ అవ్వకముందే తీసేసుకొని నా ఓల్డ్ రూమ్లో అయితే పెట్టాం. చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయి. ఇవన్నీ సర్దేటప్పటికి మా ఇద్దరికి అవుతుంది ఫుల్గా. చూడండి ఎంత అంటే ఎంత లగేజ్ అంటే అంత లగేజ్. ఉండేది మాత్రం మేము ఇద్దరమే, కానీ లగేజ్ చాలా ఎక్కువ ఉంది. ఈ టీవీ, ఫ్రిడ్జ్, బెడ్ ఇవన్నీ మేము ముందే తీసేసుకున్నాం ఒక 2 months ముందే. కానీ ఈ సామాన్లన్నీ ఫ్రిడ్జ్, టీవీ నా ఫ్రెండ్ రూమ్లో పెట్టాం. మిగతా సామాన్లన్నీ నా బాత్రూంలో పెట్టాం. చూడండి ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు ఉన్నాయి. స్లోగా ఒకటి సర్దుతున్నారు వీళ్ళు. చూడండి ఎన్ని అంటే ఎన్ని చాలా ఉన్నాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మాకు ఇన్ని సామాన్లు అక్కర్లేదు, కానీ మేమైతే తీసుకోవడం జరిగింది. మాకైతే మా అమ్మమ్మ, ఇగో ఆమోదిన, మా వైఫ్ వాళ్ళ సిస్టర్ వీళ్ళిద్దరూ అయితే హెల్ప్ చేస్తున్నారు ఈ సామాన్లన్నీ ఎక్కడెక్కడ సెట్ చేయడానికి. చూడండి మా వైఫ్ ఎలా కూర్చుందో సామాన్లన్నీ ముందేసుకొని. కానీ మా ఇద్దరికి టూ మచ్ ఇవి, ఇన్ని సామాన్లు అసలు మాకు పడవు. అందుకే మళ్ళీ కొన్ని ప్యాక్ చేసి మళ్ళీ ఇంటికి పంపించేస్తాం. చూడండి ఇంకా కిచెన్ కూడా సర్దలేదు, ఇంకా సర్దుతున్నాం స్లోగా. అండ్ మాతో పాటు మా ఊర్లో 2 ఫ్రెండ్స్ కూడా వచ్చారు మాకు షిఫ్ట్ చేయడానికి, ప్రశాంత్, దిలీప్. వీళ్ళిద్దరు చాలా బాగా హెల్ప్ చేశారు మాకు. బెడ్ అది ఇంకా కొన్ని సామాన్లు షిఫ్ట్ చేసేటప్పుడు మాత్రం చాలా హెల్ప్ చేశారు. ఈ దిలీప్ అయితే ఇప్పుడు ఫ్యాన్ కొంచెం తిరగట్లేదు సరిగ్గా, చాలా స్లోగా తిరుగుతుంది. వాడైతే రిపేర్ చేయడం జరిగింది, ఇప్పుడే కెపాసిటర్ ఒకటి మార్చాడు. బెడ్ అది బిగిస్తున్నారు వాళ్ళు. యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళిద్దరు చాలా హెల్ప్ చేస్తారు ఫ్రెండ్స్. చూడండి బెడ్ అది బిగించారు వాళ్ళే. ఇంకా లగేజ్ కూడా షిఫ్ట్ చేసినప్పుడు, అక్కడ ఎక్కించేటప్పుడు, దించేటప్పుడు చాలా అంటే చాలా హెల్ప్ చేస్తారు. ఇదైతే మా బెడ్రూమ్. ఇంకా ఏం సర్దలేదు, జస్ట్ వీడి ఫ్యాన్ బిగించే టెస్ట్ చేస్తున్నాడు. దీన్ని బాగానే తిరుగుతుందిరా ఇప్పుడు. అండ్
20 కాదు 40. లేదు 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 ఇగో మొత్తం ఎలక్ట్రీషియన్ ప్లస్ మనకు సామాన్ షిఫ్ట్ చేయడానికి హెల్ప్ చేసింది ఇదే ఫ్రెండ్స్. మనోడే, వీడి పేరు దిలీప్, ఫ్రీ ఫైర్ బాగా ఆడతాడు. వీడి పేరేమో ప్రశాంత్, వీడు గ్రాఫిక్ డిజైనర్ ఎట్ అమీర్పేట హాస్టల్. సర్దుకుందరు కానీ అయిపోయా ఫుడ్, తినేస్తే బెటర్ కదా అందరూ. చూసారా ఎన్ని సామాన్లు అంటే అన్ని సామాన్లు అన్నాయి. పాపం వెళ్ళింది మార్నింగ్ నుంచి అలా సర్దుతూనే ఉన్నారు ఫ్రిడ్జ్ కానీ ఇంకా అలా అవుతూనే ఉంది. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అంతా సర్దీసాక ఇలా ఉంది. ఇప్పుడు ఇది మా ఫ్లాట్. యాక్చువల్గా టీవీ ఇంకా పైన సెట్ చేయాలి. ఇప్పుడు దానికి స్టాండ్ అది తీసుకోలేదు, తీసుకుంటాం. తీసుకున్న తర్వాత పైన పెడదాం. అండ్ మేము వచ్చిన రోజే వైఫై అయితే తీసుకోవడం జరిగింది. వైఫై కనెక్షన్ తీసుకున్నాం. అండ్ మొత్తం అయితే సర్దేశాం, ఇక్కడ ఇంకా వేస్ట్ ఏం లేదు. బెడ్రూమ్ కూడా అంతా సర్దేశాం. కానీ ఫ్రెండ్స్ మీకు అడ్వైస్, ఒకేసారి ఎక్కడైనా ఉండాలనుకుంటే ఒక్క దగ్గర ఉండిపోండి. అలా షిఫ్ట్ అవుతూ ఉండాలంటే చాలా కష్టం. సర్దుకోవడం అనేది ఒక పెద్ద టాస్క్ ఫ్రెండ్స్. కిచెన్ ఫ్రెండ్స్ మొత్తం ఇంకా కిచెన్ అయితే ఇప్పుడైతే సర్దాము స్లోగా. కిచెన్ మొత్తం సర్దేశాము. చూడండి ఫ్రెండ్స్, చిన్న అప్పుడే మా వైఫ్ ఏదో పెట్టేసింది కుక్కర్లో. చిన్న ఎందుకు, నేను క్లీన్ చేస్తాను కదా. లే నేను చేయట్లేదు, నీకు హెల్ప్ చేస్తున్నాను కదా. ఫ్రిడ్జ్, యాక్చువల్గా ఫ్రిడ్జ్, టీవీ, బెడ్ మేము మా మ్యారేజ్ అవ్వకముందే మేము తీసేసుకున్నాం. తీసుకున్న ఓల్డ్ రూమ్లో అయితే పెట్టాము. సో దట్స్ ఆల్ ఫ్రెండ్స్. కానీ మీకు ఒక అడ్వైస్, మీరు ఎప్పుడైనా ఫ్యామిలీ ఇన్కేస్ ఫ్యామిలీ పెట్టాక ఉండాలనుకుంటే ఒక దగ్గరే ఉండిపోండి. కానీ మీరు స్విచ్ అయ్యి ప్లేసెస్ వేరే దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఎక్కువ లగేజ్ మాత్రం మీ దగ్గర మాత్రం ఉంచుకోకండి. షిఫ్ట్ అయినప్పుడు చాలా ఇబ్బంది పడుతుంది. సరే ఫ్రెండ్స్, బాయ్.